సర్వధర్మాన్ని పరిత్యజ్య, సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే క్రైస్తవ మతస్థులు అంటారు మీ దేవుడే మా దేవుడే పాపాల నుంచి విడుదల చేస్తాడు, మీ దేవుడు విడుదల చేయలేడని అలా అంటారు కదా. అందుకు ప్రమాణం కోసం శ్లోకాలు చెప్తున్నారు. సర్వధర్మాన్ని పరిత్యజ్య, సర్వధర్మ సామాన్య ధర్మాలు సామాన్య కర్మలు విడిచిపెట్టాను నేను శరణాగతి. ఇప్పుడు ప్రహ్లాదులు ఉన్నారు. మామూలుగా మనం ఏం చేస్తాం, తల్లిదండ్రులను గౌరవించాలని చెప్తాం, గౌరవించవలసిందే. కానీ ప్రహ్లాదుడు ఏం చేశాడు, భగవంతుడి కోసం తండ్రి మాట వద్దన్నాడు. తండ్రి మాట ఏమంటే నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, ఈ విషయంలో నువ్వు చెప్పింది అంగీకరించనన్నాడు. భగవంతుడు లేడు, హరి లేడు, గిరి లేడు అన్నాడు. ఎవరు? ప్రహ్లాదు, హిరణ్యకశిపుడు. అప్పుడు ఈ మాట తండ్రి అయినప్పటికీ ఈ మాట నేను అంగీకరించడం చెప్పాడు. ఎవడు? ప్రహ్లాదు. అంటే ఏమిటి, మంచి చెప్తే వింటాడు. అంటే భగవంతుని పొందకుండా భగవంతుడు దూరం అయ్యే మాటలో నువ్వు ఒకవేళ తండ్రి ఎందుకు గౌరవంలో మాటలు విడిచిపెట్టి, అది సామాన్య ధర్మం. తండ్రిని చూడటం అనేది సామాన్య ధర్మే. కానీ భగవంతుని కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టినా పొరపాటు లేదని చెప్తున్నాడు. సామాన్య ధర్మాలు సామాన్య కర్మలు నా కోసం విడిచిపెట్టినది దోషం. అంటే ఒక ఉన్నత స్థితి పొందటానికి విడిచిపెడుతున్నాం, ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కోసం విడిచిపెడుతున్నాం, ఆత్మజ్ఞాన సముపార్జనకు విడిచిపెడుతున్నాం. అంటే తల్లిదండ్రులను చూడటం అనేది సామాన్య ధర్మం, రైట్. అది కానీ భగవంతుని కోసం ఏది విడిచిపెట్టినా ఏది త్యాగం చేసినా అది దోషము కాదు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే సామాన్య కర్మలు సామాన్య ధర్మాలు సామాన్య విషయాలను విడిచిపెట్టినా, లోక విషయాలు సామాన్య విషయాలు విడిచిపెట్టినా అందులో ఏమి దోషం లేదయ్యా. మాం ఏకం శరణమయ్యా, నన్ను మాత్రమే కదా, నన్ను ఒక్కడు మాత్రమే. బ్రహ్మం అంటే గాడ్ అంటే భగవంతుని నమ్మని చెప్పడం లేదు, భగవంతుని ఒక్కడిని మాత్రం. ఈశ్వరుడంటే అంతట వాడంటే భగవంతుడంటే ఇంత విశాలమైన ప్రపంచంలో ఇక్కడ వ్యాపించున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుంది, ఇక్కడ వ్యాపించున్నాడు. ఈ ప్రపంచంతో వ్యాపించున్నాడు, ఇంకా 3 రెట్లు అధికంగా ఉన్నాడు. వాడు ఈశ్వరుడు. అంటే ఆయనకంటే ప్రపంచం బాగా చిన్నది. ఈ ప్రపంచంతో వ్యాపించున్నాడు, ప్రపంచంతో ఎందుకంటే 3 రెట్లు అధికంగా ఉన్నాడు. వాడు భగవంతుడు. అసలు భగవంతుడి యొక్క వైభవం తెలియదాన్ని ఎప్పుడైనా శ్రవణం చేస్తే కదా అసలు మనకి తింటే రుచి తెలుస్తుంది, వింటే ఔన్నత్యం తెలుస్తుంది. ఎప్పుడు వింటే కదా మనం అసలు ఈశ్వరుడు గురించి. మేమే గొప్పవాళ్ళు మీరు అనుకుంటే అంటే మీకు ఈశ్వరుడు ఏంటి? ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, రేపు ఎలా ఉంటామో తెలియదు, అన్ని మాకే తెలుసు అంటే అర్థం ఏంటి? నిజంగా మనకు దిక్కు అంటే ఎవరంటే భగవంతుడి పాదాలు. మనకి దిక్కు అంటే ఏమనుంటే దిక్కు అంటే భగవంతుడి పాదాలే, అంతకంటే ఇంకో దిక్కు ఏం లేదు. మనం తరించే వరకు ఆయన పాదాలే దిక్కు అని చెప్పి అహంతో ఇక్కడ చెబుతున్నాడు. అహంతో నువ్వు ఈ రకంగా నువ్వు కనుకుంటే, దాన్ని శరణ వేడుకుంటే, నా పట్ల నువ్వు విశ్వాసపాత్రుడై ఉంటే, నా పట్ల నీకు డివోటెడ్గా ఉంటే, నా పట్ల నువ్వు డెడికేటెడ్గా ఉంటే, దాన్ని నీ పని కూడా నన్ను స్మరించుకుంటూ కనుక చేస్తూ ఉంటే, లోకానికి సంబంధించిన పైన నన్ను స్మరించుకుంటూ నువ్వు చేస్తున్నాను, నన్ను స్మరించుకుంటూ నువ్వు చేసుకుంటే, నీ దేహయాత్ర నువ్వు ఏదో చూసుకుంటూ మిగతా టైం అంతా నన్ను స్మరించుకుంటూ అప్పుడు చెబుతున్నాడు. నువ్వు పూర్వజన్మ నుంచి కొన్ని బలజంతులు నీలో ఉండొచ్చు, పూర్వజన్మ నుంచి కొన్ని పనికిరాని అలవాట్లు నీకు ఉండొచ్చు. అలవాట్లు ఎందుకు చేసుకున్నావంటే ఏది నేను సుఖపడతాయని చేసుకున్నావు. తర్వాత అలవాట్ల వల్ల దుఃఖం వస్తుందని తెలుసుకుని అందులో విడుదల అవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. పూర్వజన్మల నుంచి జన్మల్లోంచి వేలాది జన్మల్లోంచి నీకు వచ్చే అలవాట్లు, నీకు ఉన్నటువంటి బలహీనతలు అవన్నీ తొలగించే బాధ్యత నాది. నువ్వు నాకు పట్ల విశ్వాసపాత్రుడు అయి ఉంటాయి. నీలోను నిన్ను శుభ్రంగా కడిగేసి, అంటే నీ శారీరక ఆరోగ్యం కాపాడు, నీ మానసిక ఆరోగ్యం కాపాడి, శరీరానికి ఆరోగ్యం ఉండాలి, మనసుకి శాంతి ఉండాలి.
శరీరానికి ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి, మనసుకి శాంతి ఉండాలి. ఆ రెండు ఉంటే నీ సాధన బాగా జరుగుతుంది. అంటే దైవాత్మకంగా నీ జీవితం ప్రయాణం చేస్తుంది. అంటే నువ్వేమి ఈ బలహీనతలు ఏమంటే నీ శరీర ఆరోగ్యం పోగొట్టే బలహీనతలు, నీ మనశ్శాంతి పోగొట్టే అలవాట్లు ఇవన్నీ ఏముంటాయి? అది నిన్ను ఆ విషయాల్లోంచి విడిపించి, అలవాట్లోంచి, ఆ పాపాలలోంచి, ఆ దోషాల్లోంచి, అన్నిటిలోంచి నిన్ను విడిపించి నీకు మోక్షం, శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖం, ఆ నిర్వాణ సుఖం, దుఃఖం ఎలా ఉంటుందో దుఃఖం యొక్క స్పర్శ లేనటువంటి ఆనందం నీకు నేను ప్రసాదించే బాధ్యత నాది అర్జున. నీకు వాగ్దానం చేసి, సత్యము నీకు మామూలుగా చెప్పడం కాదు, వాగ్దానం చేసి చెబుతున్నాను. మా దేవుడి పాపాలను విడుదల చేస్తాడు, మీ దేవుడు చేయడండి. దానికి ప్రమాణం కోసం చెప్తున్నాను. సర్వ పాపేభ్యో అహంతో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్టాన్ని మాషిషగా. అంటే మోక్షం అంటే అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, బంధంలోంచి, పాపాల్లోంచి, దోషాల్లోంచి, బలహీనతల్లోంచి, అన్నిటిలోంచి విడుదల చేసి నీ ఏ విషయాలైతే నేను బంధిస్తున్నాయో అందులోంచి విడుదల చేసి నీకు మోక్షాన్ని నా చేతితోటి, ఆ శాంతిని, మోక్షాన్ని నా చేతితోటి, నా నిర్మాణ సుఖాన్ని, అంటే ఏ సుఖం పొందిన తర్వాత అంతకంటే మించిన సుఖం లేదని నీకు తెలుస్తుందో, ఏ శాంతిని పొందిన తర్వాత అంతకు మించిన శాంతిని కోరుకో, అటువంటి శాంతిని, అటువంటి సుఖాన్ని, జన్మలు లేటువంటి శవాలను మొయ్యవలసిన అవసరం లేనటువంటి పరమ పదాన్ని నా చేతితో నీకు ప్రసాదిస్తాను అర్జున. ఇంకేం చెప్పమంటారు? అంత వివరంగా చెప్తాను.